హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా టైలరింగ్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. 2 మడతల మీద బార్డర్లో 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా బార్డర్ లైన్ అనేది స్కేల్తో డ్రా చేయాలండి. బ్లౌజ్ యొక్క లెంత్ అనేది ఏ విధంగా మార్క్ చేయాలో వీడియోలో చూపిస్తున్నా, క్లియర్గా చూడండి. డాట్స్ బ్యాక్ యొక్క టక్స్ ఉన్నాయి కదా, అక్కడ పట్టుకొని షోల్డర్ దగ్గర ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పట్టుకొని మార్కింగ్ చేయాలండి. క్లియర్గా చూడండి. బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసి మిడిల్లోకి ఈ విధంగా బ్లౌజ్ యొక్క లెంత్ అనేది మార్కింగ్ చేయాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ చేయాలండి. ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేయాలి. అలాగే 1/2 ఇంచ్ పైన మార్కింగ్ చేసి అక్కడ కూడా లైన్ డ్రా చేయాలి. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఏ బ్లౌజ్కైనా ఇదే ఫాలో అవ్వండి. నేను బ్లౌజ్ని తిరగలు తీయకుండా మార్కింగ్ చేశాను. ఒకవేళ తిరగలు తీసి మార్క్ చేస్తే ఖర్చుతో సహా మార్కింగ్ చేయండి. ఇక ఎక్స్ట్రా ఏం పెట్టుకొని అవసరం లేదు మార్కింగ్స్. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుముని ఈ విధంగా కొలుచుకుందామండి. చూడండి, కింద బ్లౌజ్ యొక్క నడుముని టేపుతో కాజా పట్టి వదిలేసి మెజర్ చేయాలండి. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా కరెక్ట్గా మెజర్ చేయండి. ఎంత వచ్చింది? 32 ఇంచులు వచ్చింది. 32 ఇంచెస్ వచ్చింది. 32 ఇంచుల్లో 4వ భాగం 8 ఇంచులండి. 4 భాగాలుగా చేసుకోవాలి. సో 8 ఇంచులు నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ 8 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. అది ఎందుకంటే బ్యాక్ పార్ట్ యొక్క డాట్స్ వేస్తాం కదా, టక్స్, వాటి కోసం. ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచులు వచ్చేసి బ్లౌజ్ యొక్క ఖర్చుల కోసం అండి. నేను ఇందాక మీకు బ్లౌజ్ని రివర్స్ చేయకుండా చూపించాను. ఇప్పుడు రివర్స్ చేసి ఏ విధంగా మెజర్ చేయాలో చూపిస్తున్నాను. డాట్స్ దగ్గర పట్టుకొని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి చూడాలి. కరెక్ట్గా వచ్చిందండి. ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకుంటే మనం ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరంలా. అలాగే నడుము కూడా మళ్ళీ ఒకసారి కొలిచి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. 32 ఇంచులు వచ్చిందండి. 32 ఇంచుల్లో 4వ భాగం 8 ఇంచులు. ఆల్రెడీ మీకు చెప్పాను, అది మాత్రం క్లియర్. ఇప్పుడు మనం చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నడుము ఎంత ఉందో కొలిచాం కదా, 6 ఇంచులు వచ్చింది. అదే 6 ఇంచులు ఇటుపక్క మరియు ఇటుపక్క మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. ఫోల్డింగ్ వేసిన తర్వాత టేప్తో ఒకసారి మెజర్ చేయండి. మెజర్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 10 ఇంచులు వచ్చింది. 10 అంటే 40 సైజ్ అండి. బ్లౌజ్ యొక్క సైజ్ వచ్చేసి 40. సో 10 ఇంచులకి మార్కింగ్ వేసి ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు నెక్ యొక్క డీప్ అలాగే నడుము పొడవు ఎంత ఉందో చూద్దాం. బ్యాక్ పార్ట్ యొక్క 2 డాట్స్ని ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇక్కడ ప్లేస్ చేసి సేమ్ ఎక్కడ వరకు అయితే నడుము ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేయాలండి. అలాగే ఎక్స్ట్రా 1/2 ఇంచు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి స్టిచ్చింగ్ చేసినప్పుడు. నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. అదే 5.5 ఇంచులు ఇక్కడ కింద కూడా మార్కింగ్ చేస్తున్నానండి, ఎందుకంటే హ్యాండ్ యొక్క డౌన్ కోసం. ఇక్కడ నుంచి సేమ్ 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇలాగా కార్నర్లో కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఆమ్ రౌండ్ తీసుకోవడానికి కార్నర్లో 1.5 ఇంచ్ తీసుకోండి. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్లో ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో మెజర్ చేద్దామండి. 8.5 ఇంచులు వచ్చింది. 8.5 అంటే 17 చెయ్యి యొక్క ఆమ్ రౌండ్ అనేది. అంటే 8.5 ఇంచు ఇక్కడ వచ్చిందా లేదో అని ఒకసారి చెక్ చేసుకుందాం. సో 8.5 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి చూడండి వీడియోలో. ఒకవేళ 6 ఇంచులు తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది, 9 ఇంచుల వరకు వస్తుంది. సో మనం 5.5 తీసుకోవాలా 6.5 తీసుకోవాలా అనేది ఒకసారి మార్కింగ్ వేసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ కోసం 2.5 ఇంచులు కింద సేమ్ 2.5 ఇంచులు కింద ఇక్కడ కూడా తీసుకోండి నెక్ యొక్క రౌండ్ కోసం.
కొన్ని బ్లౌజెస్కి 2.25 కూడా తీసుకోవచ్చు, 3 ఇంచులు కూడా తీసుకోవచ్చు. మనకి ఎక్కువ రౌండ్ కావాలంటే, సో ఇది కొంచెం పెద్ద ఏజ్ వారికి కాబట్టి నేను ఎక్కువ రౌండ్ అయితే తీయట్లేదండి. సో సింపుల్ ఇలా రౌండ్ తిప్పేసుకోవడమే. చివర్లో ఒక 1/2 ఇంచు మందం ఇలా క్రాస్ తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది. సో అందుకోసమే క్రాస్ తీసుకోవాలి. సో బ్లౌజ్కైనా సరే, అంబ్రెల్లా డ్రెస్సెస్కైనా దేనికైనా కానీ కొంచెం క్రాస్ తీయాలండి. ఒక 1/2 ఇంచు ఆర్ 1/2 ఇంచు మందం తీయాలి. నేను ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా మార్కింగ్ చేయాలో చూపించబోతున్నానండి. షోల్డర్ దగ్గర ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. సో అలాగే అదే విధంగా చివరి వరకు మిడిల్లోకి ఫోల్డ్ చేసి అక్కడ ఒక లైన్ పడుతుందని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు అక్కడే మనం డాట్స్ అనేది స్టిచ్ చేయాలి. నేనైతే స్టిచ్చింగ్ చేయడం అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ జాయింట్స్ చేయడం అయిపోయిన తర్వాత డాట్స్ వేస్తాను. ఆ తర్వాత నడుము పట్టి లేదా పైపింగ్ వేస్తాను నడుముకి. సో ఇదైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.